ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, మరి ఈ యొక్క సమయంలో దేవుడు మన దగ్గర విశేషమైన ప్రార్థనా జీవితం గురించి మాట్లాడుతున్నాడు. మరి ఈ దినము కూడా మనం చూసినట్లయితే మరి ప్రార్థన కలిగిన జీవితము, ప్రార్థన లేని జీవితము వ్యర్థం. ప్రార్థన కలిగి ఉండాలని 1 సమూయేలు 12వ అధ్యాయంలో 23వ వాక్యంలో చెప్పబడింది. నేనైతే మీ నిమిత్తం ప్రార్థన చేయకుండా మానటం వలన నేను పాపం చేసిన వాడనైతే అంటున్నాడు సమూయేలు గారు. కాబట్టి మనం ప్రార్థన చేయకపోతే అది పాపం అని రాయబడినది. ప్రతి ఒక్కరూ తన ఆధ్యాత్మికమైన జీవితంలో ప్రేయర్ లైఫ్ ఉండాలి. చాలా మంది అడుగుతాం, ప్రార్థన చేశారండి, చేసామంటారు. అయితే ప్రార్థన లైఫ్ ఉండదా? ప్రేయర్ లైఫ్ అనేది అనేకులు పట్టించుకోలేకపోతున్నారు. ఒక సమయం, ఒక సందర్భం, ఒక రోజుకి ఫలానా టైంలో నేను ప్రార్థన చేస్తాను, మరి నా దేశం కొరకు, నా ప్రజల కొరకు, నా కుటుంబం కొరకు. చాలా మంది కుటుంబం కొరకే చేసుకుంటారు. తన కుటుంబం, తన బిడ్డలు బాగుండాలని. మరి పక్కన ఈ వీధిలో ఉండే వాళ్ళు కానీ, అటుపక్క ఆ జిల్లాలో ఉండే పరిస్థితి, మన దేశంలో జరుగుతున్న ఇబ్బందుల గురించి పట్టించుకోకుండా ఉండే వాళ్ళు ఉంటారు. అయితే ఈ యొక్క మాటలు వింటున్న మీరు, మరి సమూయేలు గారు అంటున్నారు, ప్రియులారా, మనము ప్రార్థన ప్రార్థన చేయుట మానితే అది పాపమని సమూయేలు అంటున్నాడు. కాబట్టి మన జీవితంలో ప్రార్థనా జీవితం కలిగి ఉంటే మనం ఆశీర్వదించబడతామని దేవుని మాటలు చెప్తున్నారు. మరి ఇక్కడ మనం చూసినట్లయితే మనం ఈ సంగతులు విన్నాటి నుండి ప్రార్థన చేయటం మానక మీ సంపూర్ణ జ్ఞానము, ఆత్మ సంబంధమైన వివేకం గలవారై ఉండాలని పౌలు గారు చెప్తున్నారు. కాబట్టి మన జీవితంలో ప్రార్థనా జీవితం కలిగి మన జీవితంలో మరి ఎల్లప్పుడూ కూడా ఒక సమయాన్ని కేటాయించుకొని ఆ సమయంలో మన కొరకు, మన దేశం కొరకు, మన ప్రజల కొరకు ప్రార్థన చేయగలిగితే నిశ్చయంగా మన జీవితాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. మనము ఎలాంటి యొక్క సాతాను శక్తుల్లో పడకుండా దేవుడు భద్రపరుస్తాడు. ప్రార్థన చేద్దాం. మహోన్నతుడైన మా తండ్రి, జీవము గల మా యేసయ్య తండ్రి, ఈ యొక్క సమయంలో ప్రభువా, ప్రార్థనా జీవితము కలిగి జీవించాలని, ప్రార్థన మానుట వలన నేను పాపం చేయవాడనైతే అని సమూయేలు అంటున్నాడు. ఆ రీతిగా ఎవరు కానీ ప్రార్థన మానకుండా ప్రార్థన చేస్తూ జీవించడానికి ప్రతి ఒక్కరి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.